సో హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కిరణ్. సో ఇవాళ ఏడికి వచ్చినామంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ వర్క్ ఎలా స్టార్ట్ అయిపోయిందో మనం ఇక్కడ చూద్దాము. ఇవాళ డేట్ వచ్చేసి July 5th, 2024. సో ఈసారి అయితే వినాయకుడు 70 ఫీట్స్గా ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ వర్క్స్ అనేవి ఎట్లా ఉన్నాయో చూద్దాం మనము. లెట్స్ గో. సో చూసుకోవచ్చు మీరు, ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వర్కర్స్ అందరు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసినారు. పొద్దున 11 అవుతుంది టైం వచ్చేసి. సో ఇవాళ డేట్ వచ్చేసి July 5th, 2024. 70 ఫీట్ బడా గణేష్, ఖైరతాబాద్ గణేష్. సో ఇక్కడ వర్క్ అంటే స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు, కట్టెలు గిట్టెలు అన్నీ తెచ్చిర్రు. ఆల్రెడీ కొంచెం పెట్టేసారు కట్టెలు అనేది. ఒక 1 ఫ్లోర్ వరకు పెట్టేసినారు నాకు తెలిసి. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, వెల్డింగ్ స్టార్ట్ చేసినారు. మొత్తం గ్యాస్ వెల్డింగ్. ఎందుకంటే వాన వచ్చినా గాలి వచ్చినా అన్నీ ఆపాలి కదా. సో పకడ్బందీగా ప్లాన్ చేస్తారు అందరూ. చాలా పెద్ద వినాయకుడు కదా ఈసారి, 70 ఫీట్స్. సో అందుకే చాలా గట్టిగా భద్రంగా ఈసారి ప్లాన్ చేస్తారు. చూసుకోవచ్చు మీరు. ఖైరతాబాద్ గణేష్ మొత్తం స్టార్ట్ అయిపోగానే ఇక్కడ మొత్తం చాలా పబ్లిక్ అనేది చాలా వస్తారు. ఇక్కడ మనం ఊహించలేము అంత పబ్లిక్ వస్తారు. అసలు ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, ఈ ప్లేస్ అన్నీ, గల్లీ మొత్తం, ఈ చౌరస్తా మొత్తం నిండిపోతుంది. అప్పుడు అసలు వెహికల్స్ నాట్ అలౌడ్. ఇక్కడ ఓన్లీ క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్స్ ద్వారానే మనం రావాలి, దర్శనం చేసుకోవాలి గణపయ్యనైతే. చూడొచ్చు, ఈ చౌరస్తాలనే మనకనేది ఈ పెద్ద వినాయకుడు ప్రతిష్ఠిస్తారు. చూసుకోవచ్చు, వర్కర్స్ అందరు కూర్చున్నారు అక్కడ. ఫస్ట్ అనేది కథ పూజ అనేది చేసుకుంటారు వీళ్ళు. చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. మంచిగా దేవునికి పూజ చేసి, దేవునికి మొక్కి, ఏ ఆపద రాకుండా అన్నీ మంచిగా జరగాలని పూజ చేసుకొని స్టార్ట్ చేస్తారు వర్క్ అనేది. ఫస్ట్ సిద్ధ గణపయ్యనే కదా మొత్తం మనకన్నీ ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు మనం పూజించుకుంటాం. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వచ్చేసి. ఈరోజు డేట్ వచ్చేసి July 5th, 2024. అప్డేట్ అనేది ఇది. ఇంతవరకు వర్క్స్ అనేది పూర్తయింది. సో నెక్స్ట్ అప్డేట్ అనేది నేను అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి పెడతాను మీకు.